ఏ వ్యసనాలలో అయినా ఉన్నవాళ్ళు విడుదల పొందాలి అని అనుకుంటారు, కానీ విడుదల పొందలేరు. పొందడం కోసం ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు, అల్లాడిపోతుంటారు. వాళ్ళకి పరిష్కారం దేవుని వాక్యమే చెప్తుంది. దేవుని వాక్యం వాళ్ళు ఇంత నష్టపోతారు, అంత నష్టపోతారు దానివల్ల అని చెబుతూనే దానికి పరిష్కారం కూడా చెబుతుంది. ఏమిటి పరిష్కారము అంటే చాలా సింపుల్ పరిష్కారం చెప్పింది బైబిల్. త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, మరి ఏదైనా కానీ వాటి నుంచి నువ్వు బయట పడాలి అంటే ఒకే ఒక్క మాట దేవుని వాక్యం చెప్పింది, సహవాసం మార్చేయి అన్నాడు. అంతే, సహవాసం మార్చేయి, అంతే నువ్వు చేయాల్సింది. సహవాసం మార్చేసి దిద్దుబాటు చేసుకో, సింపుల్గా బయటపడతావు. అంటే ఎట్లా అంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించి వ్రాయబడింది. లోతు, అబ్రహాము ఇద్దరు వరుసకు తండ్రి కొడుకులు అవుతారు. అంటే సొంత తండ్రి కొడుకులు కాదు, కానీ అబ్రహాము సహోదరుడి కొడుకు లోతు. తన సహోదరుడి కొడుకైన లోతు తనకు కూడా కొడుకే అవుతాడు కదా, కాబట్టి తండ్రి కొడుకులు అన్న. ఈ తండ్రి కొడుకులు ఎంతో అన్యోన్యంగా ప్రయాణం బయలుదేరారు. ఓ ప్రదేశానికి వచ్చారు, బాగా ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడ్డ తర్వాత అబ్రహాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు కొట్లాట అయిందని బైబిల్లో ఉంది. కొట్లాట అది చిలికి చిలికి గాలివాన అయింది. ఒట్టి గొడవలు పోయి పొలంలో కొట్టుకునేదాకొచ్చింది. కొట్టుకునేదాకా ఎందుకు వచ్చింది అంటే ఆదికాండం 13వ అధ్యాయంలో 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు, అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను, గొడవ అయింది. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. అది చూడండి, వాళ్ళిద్దరికీ విభేదం వచ్చింది అని చెప్పి వేరే మ్యాటర్లోకి వెళ్లకుండా ఆ కాలమున కనానీయులు, పెరిజ్జీయులు కనానీయులు, పెరిజ్జీయులు ఏమయ్యారు? అది లెక్క. ఆ దేశములో వారున్న ప్రాంతంలో కనానీయులు ఉన్నారు. కనానీయుడు అంటే లోక సంబంధి. ఇద్దరు ఆత్మీయుల మధ్యలో ఒక లోక సంబంధి అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు, సహోదరుడు, పరిశుద్ధ సహోదరుడు ఉన్నాడు, పరిశుద్ధ సహోదరుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధ సహోదరులు ఇద్దరు వాళ్ళు మాత్రమే ఉంటే గొడవ ఉండదు. కొద్ది రోజులు ఈ పరిశుద్ధ సహోదరుడితో సహవాసం చేసి కొద్ది కాలం తర్వాత మరి ఈ సీనియర్ సహోదరుడు నిర్లక్ష్యం చేయని, లేకపోతే ఆ జూనియర్ సహోదరుడు నిర్లక్ష్యం చేయని, మొత్తానికి వీరి సంబంధం తెగిపోయి ఈ జూనియరు పరిశుద్ధ సహోదరుడికి కనానీయుడు జాయింట్ అవుతాడు. ఈ కనానీయుడు జాయింట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ మారిపోయింది. మందంతా పైప్ టైప్ అన్నమాట. ఏం టైపు? పైప్ టైపు. మంచినీళ్ళలో కనెక్షన్ పెట్టుకుంటేనేమో పైపులో నుండి మంచినీళ్ళు వస్తూ ఉంటాయి. ఉప్పు నీళ్ళలో కనెక్షన్ పెట్టుకుంటే ఉప్పు నీళ్ళు వస్తాయి. మురికి కాలువలో కనెక్షన్ పెట్టుకున్నాం అనుకో, ఈ పైపులో నుండి ఉత్పత్తి అయ్యేది మురికి నీళ్ళే. కాబట్టి కనెక్షన్ మనం ఎటు ఏర్పాటు చేసుకుంటామో ఆ విధమైన జలము మనలో నుండి ప్రవహించటం అనేది మనం చూస్తాం. కాబట్టి త్రాగుబోతు కానీ, వ్యభిచారి కానీ, మరో వ్యసనం కానీ సహోదరులు అనబడిన వారు వ్యసనాలంపట్లో చిక్కుకుంటే పరిష్కారం సింపుల్, సహవాసాన్ని మార్చేయి. ఇది చేయగలవు, ఇది నీ చేతనవుతుంది. అందుకే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును గనుక నువ్వు మంచోడివేరా, కానీ అవతలి వాళ్ళ ప్రేరణకు లొంగిపోతున్నావు. నువ్వు మంచోడివే, కానీ అవతలి వాళ్ళ ప్రేరణకు లొంగుతున్నావు కాబట్టి బలహీన పడుతున్నావు గనుక వాళ్ళ సాంగత్యాన్ని కట్ చేయమన్నాడు. వాళ్ళ సహవాసం కట్ చేసి
మరేం చేయాలి అంటే ఆత్మీయులైన వాళ్ళని వెతుక్కో, కనీసం ఒక్కరిని. ఈ వ్యక్తి నన్ను ప్రార్థనకు పురికొల్పుతారు, ఆత్మీయ జీవితంలో నన్ను రేపుతారు, దేవుని గురించి నాకు నిరంతరం చెబుతూ నన్ను బలపరుస్తూ ఉంటారు, ఈ వ్యక్తి సాక్ష్యం బాగుంది గనుక ఈ వ్యక్తి సహవాసంలో నేను బాగుపడతాను అని ఒక వ్యక్తిని నీవు గుర్తుపట్టి నువ్వు ఆశపడితే దేవుడు చూపిస్తాడు. అలాగా ఆత్మీయుల సాంగత్యానికి నిన్ను నువ్వు అప్పజెప్పుకోవాలి. ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే ఎంతటి వ్యసనంలో నుంచైనా ఈజీగా బయట పడగలుగుతావు. లోతు అబ్రహాములకు క్లాష్ అయింది కదా. అబ్రహాము లోతును పిలిచి అన్నాడు, మన ఇద్దరం తండ్రి కొడుకులం రా, నీ మందం వేస్తే ఒకటి, నా మందం వేస్తే ఒకట, మనకు గొడవ ఉండకూడదు. సరే నువ్వు చిన్నోడివి, ఏదో సరి చేసుకుంటావని అనుకున్నా, కానీ నువ్వు సరి చేసుకోలేదు. మరి నువ్వు కూడా డి అంటే డి అంటున్నావు, కాబట్టి ఇక మనం కలిసి బతకడం కష్టం. కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ప్రేమ కలిగి ఉందాం. స్తోత్రం, హల్లెలూయా. విడిపోయారు. చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసు అబ్రహాం? నీ తిప్పలు నువ్వు పడు బాబు, నా తిప్పలు నేను పడతా. ఈ దేశము నీ ఎదుటనున్నది కదా, నువ్వు కోరుకున్న దిక్కునకు నువ్వు వెళ్ళొచ్చు, అటు నేను రానన్నాడు. ఓ ఇదేదో సూపర్గా ఉంది, నేను కూడా ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా అనుకున్నాడు. ఎగిరి గంతేశాడు, కన్నెత్తి చూశాడు, యోర్దాను తీరం చాలా సూపర్గా ఉంది. ఇది సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రాంతం. నేను ఆ దిక్కుకి వెళ్తాను అన్నాడు వెంటనే, ఏం ఆలస్యం లేకుండా. ఓకే వెళ్ళు, నేను ఆ దిక్కుకు రానన్నాడు. అప్పటిదాకా లోతు జీవితం హాయిగా ఉంది. అర్థమైందో? 3 పువ్వులు 6 కాయల్లాగుంది. ఎందుకో తెలుసా? లోతు అబ్రహాముతో సహవాసంలో ఉన్నాడు. అది స్పెషల్. అబ్రహాము దేవునితో సహవాసంలో ఉన్నాడు. దేవునితో సహవాసంలో ఉన్న వానితో మనం సహవాసంలో ఉండటం వల్ల ఎంత దీవెన. లోతు ఆశీర్వదించబడ్డాడు. లోతు ఫ్యామిలీ, భార్య పిల్లలు అసలు ఉన్నారో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మీయుని నుండి వేరుపడాలనుకున్నాడో, ఎక్కడి నుండి? అబ్రహాము నుండి వేరైపోయి, అబ్రహాం ఒక తేడా అనుకొని అబ్రహాము నుండి విడుదల పొందగోరాడో, కొంప నిలువున ముంచుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? యోర్దాను తీర ప్రాంతం దేవుని తోట వలె ఉంది, పచ్చగా ఉంది, అది నీళ్లు పారు దేశమై ఉందని సొదొమ దగ్గరకు పోయి గుడారం వేశాడు. సొదొమకి అయస్కాంతపు శక్తి ఉంది, గురుత్వాకర్షణ శక్తి. సొదొమ లోకం. నేనేం లోకంలోకి పోలేదుగా, జస్ట్ లోకం బయట గుడారం వేసుకున్నా అంతే. దానికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంతపు శక్తి ఏంటంటే, దాని సమీపంలోకి ఏదొచ్చినా ఏం చేసిద్ది? వికర్షించదు, ఆకర్షిస్తుంది. సొదొమకు బయట గుడారం వేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత చూస్తే గుడారం పోయి సొదొమలో ఉంది. ప్రియులారా, భార్య తేడా పడింది, పిల్లలు చెడిపోయారు. సారా దగ్గర ఉన్నప్పుడు, అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత నిశ్శబ్దంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఎప్పుడైతే ప్లేస్ మారారో ఇంక అయిపోయింది, మొత్తం కొంప కొల్లెలైపోయింది. అందుకే చెబుతున్నా, ఏ వ్యసనంలో చిక్కుకున్నవాడైనా బయటపడాలని నిజంగా ఆశిస్తే ఫస్ట్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ సహవాసాన్ని కత్తిరించేయాలి. అవసరమైతే ఆ పొరుగు మధ్యలోంచి లేచి పక్కకు వచ్చేయాలి. అవసరమైతే ఆ సమాజాన్ని వదిలిపెట్టాలి, ఆ స్నేహాలు వదిలిపెట్టాలి, ఆ ఏరియానే మారాలి అవసరమైతే. ఇది సొదొమరా బాబు, ఇక్కడ వీళ్ళని బాగు చేయటం కాదు, నేనే పాడైపోయేటట్టున్నా, నా కుటుంబం నాశనం అయ్యేటట్టుందంటే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి ముందు, ఫ్యామిలీతో సహా. కొండకు పారిపోవాలంతే. దేవుడు చూపించిన పర్వతానికి పారిపోవాలి, అక్కడే ఉండకూడదు.